ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంక చక్రం శికిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము షష్టమ స్కందము. ఇలా ఆ వింధ్య పర్వత పాదాలకు వెళ్ళి అక్కడ అగమర్షణం అనే తీర్థాన్ని చూశాడు. అది సమస్త పాపాలను హరించేది. ప్రతిదినము హోమాలు చేస్తూ దానిని సేవించాడు. అక్కడ అతి ఘోరమైన తపస్సును చేశాడు. హరిని ప్రసన్నుని చేసుకున్నాడు. హంసగుహ్యం అనే స్తోత్రరాజ్యంతో శ్రీహరిని ఈ రీతిగా స్తుతించాడు. దక్షుడు అని తెలియజేస్తూ దక్షకృత హంసగుహ్య స్తవరాజము. పరమునికి వందనమొనత్తు పరిడవించి మున్నవితధానుభూతికి మ్రొక్కి కొందు మెరయు గుణములదేలు నిమిత్త మాత్ర బంధువైనట్టి వానికి ప్రణతులిడుదు. పరమాత్మకు నమస్కారము. యథార్థమైన అనుభూతిగా దర్శనమిచ్చే ఆ దేవునికి ముందుగా నమస్కారము. గుణాలతో విరాజిల్లేవాడు నిమిత్త మాత్రంగా బంధువైనట్టి వానికి నమస్కరిస్తూ ఉన్నాను. తవిలి గుణుల చేత తత్వబుద్ధుల చేత నిగిడి కానరాని నెలవువాని మొదలదానగలిగి ముక్తి మానవధి రూపమైన వాని ప్రాపుగందు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము కలిగిన వారికి సగుణ రూపంలో కట్టుబడి ఉండేవాడు. తత్వం తెలిసిన బుద్ధిమంతుల వలన వ్యాప్తి చెందినవాడు, ఉనికి తెలియనివాడు, ఆదిలో అంతటా తానయ్యుండి ముక్తి అనే కొలత అవధిగా కలిగిన ఆ పరమేశ్వరుని ఆశ్రయిస్తాను. ఎల్ల తనువులందు నిరవొంది తన తోడ బొందు చేసినట్టి పొందు కాని బొందు వందలేడు పురుషుండు గుణమున గుణిని బోలునట్టి గుణి భజింతు. సమస్త ప్రాణుల శరీరాలలోనూ స్థిరంగా ఉండే పరమాత్మ తనతో సాంగత్యం పొందినట్టి వానినే పొందుతాడు, కానీ ఇతరుల పొందును పొందలేడు. గుణం ఎప్పుడు అట్టి గుణం కలవానినే పొందుతుంది. ఇటువంటి గుణిని అంటే గుణాలు కలిగిన దానిని నేను సేవిస్తాను. పూనిమనంబునుం ధనువు భూతములన్ మరియు ఇంద్రియంబులం ప్రాణములన్ వేకగతి బాయక అన్యము దమ్ము నెమ్మెయుం గానగవే నేర వాగుణ నికాయములంబరికించునట్టి సర్వానుగతున్ సమస్త హితునాదిమ పురుషునాశ్రయించెదన్. దేహదారులలోని మనస్సు, శరీరము, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు, వివేకము కలిగి పరమాత్మ కంటే అన్యమైన దానిని విడవవు, తమను తాము తెలుసుకోను లేవు. అటువంటి ఆ గుణ సమూహాన్ని చూడగలిగినటువంటి ఆ సర్వాంతర్యామిని, అందరికీ హితం చేసేవానిని ఆదిపురుషుని ఆశ్రయిస్తాను. రకరకాల నామరూపాలతోనే నిరూపించదగిన మనస్సుకు చూసిన స్మృతులు నశించిపోవడం వలన విశ్రాంతి కలిగి సమాధి స్థితి కలుగుతుంది. అటువంటి సమాధి స్థితిలో కేవల జ్ఞాన స్వరూపమై తోచి నిర్మలత్వం భాషించే స్థానమైన ఆ హంసస్వరూపునికి నమస్కరిస్తున్నాను. కట్టెయందు గూఢంగా అగ్ని ఉన్నదని బుద్ధి చేత గ్రహించినట్లుగానే బుద్ధిమంతులు హృదయాంతరాలంలో ఉన్న పరమపురుషుని తమ 3 శక్తుల చేత, 3 శక్తులు అన్నప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి చేత ప్రకాశింపజేస్తారు. అటువంటి దేవుడు సకల మాయలను తొలగించే మోక్షానుభవం కలిగినప్పుడు చెప్పశక్యం కాని శక్తి గల విశ్వరూపుడు నాకు ప్రసన్నుడగుగాక. బుద్ధీంద్రియాల చేత గాని, వాక్కు చేత, మనస్సు చేత చెప్పడానికి, నిరూపించడానికి అలవిగాని గుణరూపాలు కలవాడు, నిర్గుణుడు, సమస్త సృష్టి స్థితి లయాలకు కారకుడైనవాడు, పరాపరాలకు పరముడు, అనన్యుడు, ఇంతకుముందే ప్రసిద్ధమై సర్వవ్యాపకమై ఆది కారణమై ఉన్నవాడు అయిన బ్రహ్మను ఆశ్రయిస్తాను. మాట్లాడేవారికి,
వాదించేవారికి వివాదాలు సంవాదాలు చేసుకోవడానికి స్థానమై అప్పటికప్పుడు వారికి తన ప్రభావం చేత మోహం కలిగించే అనంత గుణాలు గల మహాత్మునికి నమస్కరిస్తాను. అస్తి నాస్తి అనే రెండు వస్తువుల యందు ఉంటూ ఒక్కటే అయి కూడా విరుద్ధ ధర్మాలుగా కనబడే ఉపాసనా శాస్త్ర సాంఖ్య శాస్త్రాలకు సమానమై ఉంటూ తెలుసుకోదగిన పరమాత్మ నాకు అనుకూలుడే అగుగాక. జన్మ కర్మల చేత నామరూపాలు తెలియబడకపోయినా జగత్తును అనుగ్రహించడానికి నామరూపాలు కలిగి ప్రకాశించే అనంతుడైన ఆ భగవంతుడు నాకు ప్రసన్నుడవుగాక. భూమి మీద గంధాది గుణాలను ఆశ్రయించుకుని ఉన్న వాయువులాగానే జనులలో పూర్వకృత జ్ఞానము చేత అంతర్గతుడై వెలుగుతూ ఉండే ఆ పరమేశ్వరుడు నా కోరికను సఫలము చేయుగాక అని ఈ రీతిగా భక్తి పరవశుడై యుక్తి విశేషంతో స్తుతిస్తూ ఉన్న దక్షునికి భక్తవత్సలుడైన శ్రీ వత్సలాంఛనుడు ప్రత్యక్షమయ్యాడు. భర్మాచలేంద్ర ప్రపాతద్వయంబున గలిగిన నీలంపుగనులనంగా మొనసితార్క్షుని ఇరుమూపుపై నిడినట్టి పదముల కాంతులు పరిడెవిల్ల జండ దిక్మండల సుంఢాల కరముల కైవడినెనిమిది కరముల మరాజక్రగోదండా శిశంఖనందక పాశ చర్మగదాదుల సరవిభూని నల్లమేను మెరయ నగుమోగం బలరంగ జల్ల చూపు విబుధ సమితి బ్రోవా బసిడిగా శబూని బహుభూషణ కిరీట కుండలముల కాంతి మెండు కొనంగా దక్షునికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అతడు గరుడుని యొక్క మూపుపై కూర్చొని ఉన్నాడు. ఆ మూపుకి అటు ఇటు రెండు వైపులా ఉన్న అతని పాదాల కాంతులు బంగారు పర్వతం యొక్క రెండు చర్యల యందలి ఇంద్రనీలమణుల గనులలాగానే ఉన్నవి. ఆ మహావిష్ణువు యొక్క 8 చేతులు ఉద్దండమైన దిగ్గజాల తొండాల వలె ఉన్నవి. ఆ 8 చేతులలోనూ క్రమంగా చక్రము, ధనుస్సు, కత్తి, శంఖము, నందకము, పాశము, డాలు, గద అనే 8 ఆయుధాలు ఉన్నాయి. నల్లని శరీరం నిగనిగా మెరుస్తోంది. నవ్వు ముఖం అలరిస్తోంది. చల్లని చూపు దేవతలను రక్షిస్తున్నట్లుగా ఉన్నది. బంగారు వస్త్రం నడుముకు కట్టుకున్నాడు. అనేక ఆభరణాలు, కిరీటము, కుండలాలు, కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి. కుండలమణి దీప్తి గండస్థలంబుల బూర్ణెందురాగంబు బొందు బరుప దివ్య కిరీట ప్రదీప్తులంబర రమాసతికి గౌసుంభ వస్త్రంబుగాగా వక్షస్థలంబుపై వనమాలికా శ్రీలు శ్రీవత్స కౌస్తుభ శ్రీల నొరయ నీలాద్రి బెనగొని నిలచిన విద్యుల్లతల భాతి గణకాంకదములు మెరయ నఖిల లోకమోహనాకారయుక్తుడై నారదాది మునులు సేరి కొలువగదిసి సురలు వగడ గంధర్వ కిన్నర సిద్ధ గానరవము శివుల నలరా. శ్రీ మహావిష్ణువు యొక్క కుండలాల మణికాంతులు చెక్కిళ్ల మీద పూర్ణ చంద్రుని ఎరుపులా ప్రతిఫలిస్తూ ఉన్నాయి. దివ్యమైన కిరీటకాంతులు ఆకాశం అనే లక్ష్మికి పట్టుబట్టలా ఉన్నది. వక్షస్థలం మీద వనమాలిక సొగసులు శ్రీవత్సం కౌస్తుభాల యొక్క సొగసులతో పెనవేసుకుని ఉన్నాయి. నీలగిరిని పెనవేసుకొని స్థిరంగా నిలిచిన మెరుపు తీగల వలె బంగారు భుజకీర్తులు మెరుస్తూ ఉన్నాయి. ఇలా అన్ని లోకాలను మోహింపజేసే ఆకారంతో వచ్చిన శ్రీ మహావిష్ణువును నారదాది మునులు చేరి కొలుస్తూ ఉన్నారు. దేవతలందరూ చుట్టూ చేరి స్తుతిస్తున్నారు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు చెవుల పండుగగా గానం చేస్తూ ఉన్నారు. సర్వేశుడు సర్వాత్ముడు సర్వగతుండచ్యుతుండు సర్వమయుండై సర్వంబుజేరి గొలువగా సర్వగుడై దక్షునకుం ప్రసన్నుండయ్యన్. ఈ రీతిగా సర్వానికి ఈశుడు, అందరిలో ఆత్మస్వరూపుడై వెలుగొందేవాడు, అంతటా సంచరించేవాడు,
చ్యుతిలేనివాడు సర్వమయుడు అయిన శ్రీహరి సమస్తం తన్ను చేరి కొలుస్తూ ఉండగా దక్షుణ ముందర ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన సర్వేశ్వరుని చూశాడు దక్షుడు. అతని దివ్య రూపం సమస్తాన్ని ఒరిపిడి పెడుతూ మహాశ్చర్యాన్ని కలిగిస్తూ తేజరిల్లుతూ ఉన్నది. అది చూసిన అతనికి మనసులో భయము, ఆశ్చర్యము, ఆనందము ముప్పిరిగొని తడబడిపోయాడు. తరువాత తేరుకొన్నాడు. చలించిపోతూ భూమిపై సాష్టాంగపడి దండ ప్రణామం చేసి చేతులు జోడించాడు. సెలయేరుల తాకిడికి లోనై అటూ ఇటూ చోటు లేక ఒడ్డులొరుసుకుంటూ ప్రవహించే మహానది వెల్లువెత్తి సముద్రాన్ని తాకి నిలిచినట్లుగా దక్షునికి ఆనందం అధికమై శరీర అవయవాలన్నీ ముంచెత్తి వేసింది. చివరకు మనసును ఆత్మలో నిశ్చలంగా ఉండేలా చేసుకున్నాడు. భగవంతుని స్తోత్రం చేయడానికి కానీ, మిక్కిలిగా శుభాలను చేకూర్చే అతని నామాలను ఉచ్చరించడానికి కానీ, అతి నిర్మలమైన అతని కర్మలను ఎంచడానికి కానీ, దేవతలకు సంతోషం కలిగించే అతని పరాక్రమాన్ని పొగడ్డానికి కానీ, తన కోరిక చెప్పుకోవడానికి కానీ శక్తుడు కాలేకపోయాడు. సంతానాన్ని కోరి ఊరకుండిపోయిన దక్షుని చూచి ప్రాణులందరి పట్ల దయగలవాడు, సర్వ ప్రాణులయందు అంతర్యామి, సర్వజ్ఞుడు అయిన శ్రీహరి అతని భావం తెలుసుకున్నాడు. ఆప్తులను సాంత్వనపరిచే మాటలతో ఇలా అన్నాడు: మెచ్చితి ప్రాచేత సతపమిచ్చట ఫల సిద్ధి అయ్యనిట్లతి భక్తిన్ హెచ్చగు మధ్వర విభవము నచ్చుపడం బొందనెవ్వడరుహుడు జగతిన్. ఓ ప్రాచేతస, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఫలసిద్ధి కలిగింది. ఈ రీతిగా మిక్కిలి భక్తితో ఉత్తమమైన నా వైభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా పొందడానికి ఈ లోకంలో ఎవడు అర్హుడు? తపము చాలుని కదగ భూతతికి విభూతులనరుగాక పొందుపడగా నిధియ సొమ్ము మాకు నిచ్చలో గల కోర్కి పొసగ నీదు వలన బొందువడియే. నాయనా, ఇంక తపస్సు చాలు, ప్రాణులన్నిటికీ వైభవాలు సమకూరి ఉండుగాక. మా మనసులో ఉన్న కోరిక ఇదియే, అది చక్కగా నీ వలన సమకూరింది. విను, బ్రహ్మ, ఈశ్వరుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రుడు వీరందరూ ప్రాణులందరి వైభవాలకు కారకులు. వారు అందరూ నా విభూతులు. యమము, నియమము మొదలైన వాటితో కూడిన సంధ్యావందనాది రూపమైన తపస్సు నా హృదయం. సాంగోపాంగమైన జపం వంటి ధ్యాన రూపమైన విద్య నా శరీరము. ధ్యానము మొదలైన విషయాలకు వ్యాపార రూపంగా ఉండే భావన మొదలైన శబ్దవాచ్యమైన క్రియయే నా ఆకృతి. యజ్ఞజాతములు నా అంగాలు, ధర్మము నా ఆత్మ, దేవతలు ప్రాణాలు, వేదం నా స్వరూపమే. ఈ జగత్తు పుట్టడానికి ముందు నేను ఒక్కడనే వెలుగొందుతూ ఉండేవాడిని. సుషుప్తి అవస్థలో అంతా లయం కావడం వలన పేరుకు మాత్రమే మిగిలి వ్యక్తం కాకుండా ఉండే జీవునిలా బయట వెలుపల వేరే ఏమీ లేక నేను ఒక్కడనే ఉంటాను. నేను అనంతుడను కాక అనంత గుణాలు కల మాయాగుణం వలన గుణాలు రూపుదాల్చిన బ్రహ్మాండము, అయోనిజుడు, స్వయంభువు అయిన బ్రహ్మ ఉదయించారు. నా వీర్యం వలన వృద్ధి చెందిన మహాదేవుడైన ఆ బ్రహ్మ అసమర్థునిలా తన్ను తాను అకృతార్థుడనని అనుకుంటూ సృష్టి కార్యానికి పూనుకుంటూ ఉంటే తపస్సు చేయమని నేనే ప్రేరేపించాను. అంతా అతడు ఘోరమైన తపస్సు చేసి సృష్టికర్తృత్వం వహించిన మిమ్మల్ని ముందుగా సృష్టించాడు. పంచజనుడనే ప్రజాపతి కూతురైన అసిక్ని అనే పేరు గల ఈ కన్యను నీకు ఇస్తున్నాను. దీనిని భార్యగా గ్రహించి మైథున ధర్మం కలవాడవై అటువంటి మైథున ధర్మమే కల ఈ స్త్రీ వలన సంతతిని అతి విపులంగా సృష్టించగలవు. నీ తరువాత ఇదే క్రమంలో ప్రజలందరూ నామాయ చేత మోహితులై మైథున ధర్మంతో సంతానాన్ని వృద్ధిపరిచి నన్ను ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పి విశ్వభావనుడైన హరి కలలో దొరికిన వస్తువులాగా మాయమైపోయాడు. అప్పుడు దక్షుడు విష్ణుమాయకు అధీనుడయ్యాడు. పంచజనుడు కూతురైన అసిక్నియందు హర్యస్వులనే పేరుతో ప్రఖ్యాతి చెందిన 10,000 మంది కొడుకులను కన్నాడు.
ఆ దక్షిణ కుమారులందరూ ధర్మపరాయణులు. తండ్రి చెప్పిన రీతిగా ప్రజలను సృష్టించడానికి తపస్సు చేయాలని పడమటి దిక్కుకు వెళ్ళారు. అక్కడ సింధు నది సముద్రంలో కలిసే చోటు నారాయణ సరస్సు అనే తీర్థరాజ్యం ఉన్నది. దానిని దేవతలు, మునులు, సిద్ధులు అందరూ సేవిస్తూ ఉంటారు. దానిని స్పృశించిన మాత్రం చేతనే పాపాలను దూరం చేస్తుంది, మనస్సులను నిర్మలంగా ఉంచుతుంది. ఆ తీర్థంలో వారు స్నానం చేసి నిర్మలమైన చిత్తాలతో పరమహంస ధర్మంలో బుద్ధిని నిలిపి తండ్రి అనుమతితో ఉగ్రమైన తపస్సు చేస్తున్నారు. వారి వద్దకు నారదుడు వచ్చి ఇలా అన్నాడు: మీరతి మూఢులు, మీదటి గతిగా నరెన్నక పసిబిడ్డలన్నలారా, పుడమిదానింతని కడబరికింపరు ప్రజల బుట్టింపనే ప్రతిభగలదు. అట్లైన నొక్క మహాత్ముడు పురుషుండు, బహురూపములు గల భామయొకతే, పుంశలిగత్తంబు బురణింపను భయ ప్రవాహంబు గల నది వరల గదల, నంచయొకటి 25 మహిమల గలిగియుండు, తెరువుగా నరాక వజ్రని బిడమగుచు వరుసదనంత నదిరుగు గాష్టబిలము దేట పడగా. నాయనలారా, మీరు మిక్కిలి మూఢులు, తరువాత గతి ఏమిటి అనేది ఎరుగని పసిబిడ్డలు. మీరు ఈ భూమి ఎంత విశాలమైనదో పరికించలేరు. ప్రజలను పుట్టించడానికి మీకేమి ప్రతిభ ఉంది? అలా అయితే వినండి. ఒక మహాత్ముడైన పురుషుడు, బహురూపాలు గల స్త్రీ ఒకటి ఉన్నారు. ఆ మాయల మారి గోయిలా ఉంటే అందులో 2 ప్రవాహాలు కలిసి నదిగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక హంస 25 మహిమలు కలిగి దారి తెలియక వజ్రంలా కఠినమైన ఆ కాష్టబిలంలో స్వేచ్ఛగా తనంత తానుగా తిరుగుతూ ఉంటుంది. వినుడందులనను రూపమునను వందగ నెరుగకాత్మనాత్మ గురుకి గురుక్తిం కొనసాగించెదా, మను మిమ్మననే మియులేదు మూఢులని తెలిసి తగన్. వినండి, అందులో ఉండే విషయం ఏమిటో చక్కగా మనసులో గుర్తించలేక మీ తండ్రి చెప్పిన రీతిగా చేస్తాము అంటున్నారు. మీరు మూఢులని తెలిసింది, ఇక మిమ్మల్ని అనడానికి ఏముంది అని నారదుడు తెలపగా, హర్యశ్వులు తమకు సహజమైన బుద్ధిని ఉపయోగించి నారదుడు చెప్పిన మాటలను గూర్చి తమలో తాము ఇలా వితర్కించుకున్నారు. సోరిది క్షేత్రజ్ఞుడనతి సూక్ష్మ బుద్ధి నరయన జ్ఞాన బంధనం బగుచు, లింగదేహమున నెద్దిగలదది తెలియకున్నగలదే మోక్షంబు దుష్కర్మగతుల చేత. సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చూస్తే ఈ లింగదేహంలో అజ్ఞానం చేత బంధింపబడి క్షేత్రజ్ఞుడు అనే పేరుతో జీవుడు ఉన్నాడు. ఆ జీవాత్మను తెలుసుకోకుండా దుష్కార్యాల చేత మోక్షం సిద్ధిస్తుందా? కలడు జగదేక సన్నుత కారణుండు, స్వామి భగవంతుడ భవుండు స్వాశ్రయుండు, పరముడా తని జోడక బ్రహ్మకైన గలుగునే ముక్తి పదము దుష్కర్మగతుల. ఈ జగత్తుకు ఏకైక కారణంగా చెప్పబడేవాడు స్వామి భగవంతుడు, పుట్టుకలేనివాడు, తనకు తానే ఆశ్రయమైనవాడు పరముడు ఒకడు ఉన్నాడు. అతనిని తెలుసుకొని చూడకపోతే దుష్కర్మగతులు కలిగి బ్రహ్మకైనా సరే ముక్తి కలుగదు. పురుషుడెట్టులేని పూని బిల స్వర్గగతుడు బోలె వర్తకంబు మాను నట్టి, బ్రహ్మ మెరుగునయ్యకు స్వర్భోగ కర్మగతులనేమి కానబడును. బిలం అనే స్వర్గంలో ఉంటూ నిష్క్రియుడు అయినట్టి బ్రహ్మాన్ని పురుషుడు ఎలా అయినా సరే ప్రయత్నించి తెలుసుకోవడానికి స్వర్గలోక భోగాలతో కర్మగతులతో ఏమి లభిస్తుంది? తన్నిష్టాగతి లేని వానికి న సత్కర్మ ప్రచారంబుచే, మున్నేమయ్యడినాత్మబుద్ధి గుణ సమ్మోహంబునం దోచుచున్, వన్నెల్ వెట్టుక వింత బాగుల తరిన్ వర్తించు దౌర్గుణ్య, సంపన్న శ్రీయును బోలె నెల్లగతులం ప్రఖ్యాతమై ఉండగన్. ఆ భగవంతుని యందు నిష్ఠాస్థితి లేని వారికి ఆ సత్కర్మలు ఆచరించడం వలన ఏమి లాభం కలుగుతుంది?
అతని బుద్ధి గుణాల సమ్మోహంలో పడి చరిస్తూ దుర్గుణాలతో కూడిన సంపన్నుని ధనంలాగా అన్ని విధాల అందరికీ వెల్లడి అయ్యేలాగా రకరకాల పోకడలతో వింత రీతులలో వర్తిస్తుంది. అనువంద సృష్టి నవ్యయముగా చేయుచు ప్రచుర ప్రవాహ సంపతమైన నెరయగూలంబను నిర్గమ స్థానంబునందు వేగముగల క్రందుమాయ గదిలి అహంకార గతివశంబున జాల వివసుడై బోధకు విపరి అయిన వానికి నీరీతి ఫలవంత కర్మ ప్రచారంబులను మీద చక్కనైన జన్మ మరణ ముఖ్య జాడ్యంబుతో బాసి అఖిల సౌఖ్య పదవి నరసి క్రమ మార్గమైన ఎట్టి మహనీయ ధామంబు చిత్తమారనెట్లు చేరగలడు. విచ్ఛేదం కాకుండా సృష్టిని చక్కగా చేస్తూ జీవుడు ఎడతెగని సంసార ప్రవాహంలో పడిపోతాడు. ఒడ్డు వంటి నిర్గమ స్థానంలో అతివేగంగా వచ్చి కమ్ముకునే మాయతో కలిసిపోతాడు. అహంకారానికి లోనైపోయి వివసుడైపోతాడు. జ్ఞానం అతనికి అందనంత దూరంలో ఉంటుంది. ఈ రీతిగా దుఃఖాలను కలిగించే కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఆ పైన సూటి అయిన జరామరణ వ్యాధులు అనేది లేకుండా అఖిల సౌఖ్యాలను కలిగించే అందమైన మార్గమైనటి మహనీయ ధామం మోక్షాన్ని ఎలా చేరుకోగలుగుతాడు? దాని సంసర్గ గుణములు దప్పి నడచు కుచ్చితపు భార్య చేకొన్న కుమతి వోలే తివిరి సుఖ దుఃఖముల గూడి తిరిగి జీవరూపమెరుగని వారికి బ్రాపుగలదే. సహజమైన సంసార గుణాలను తప్పి నడుచుకునే కుత్సితమైన భార్యను చేపట్టిన బుద్ధిహీనుల్లాగానే సుఖదుఖాలలో పడి తిరుగుతూ జీవుని స్వరూప స్వభావాలు ఎరుగని వారికి రక్షణ ఏముంటుంది? పంచవింశతి తత్వరాశి కపార దర్పణమయ్యుదా గొంచెమే పురుషుండు తత్వము గోరి పట్టగనేరకే మంచుగించు దలచువాడు కదధ్వ కర్మము సేయగా మంచి లోకము వానికేటికి మానుగా సమకూరెడిన్. 25 తత్వాలు అంటే జ్ఞానేంద్రియాలు 5. ఏమిటి అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. కర్మేంద్రియాలు 5: వాక్కు, పాణి, పాద, కుహ్య, పాయువు. తన్మాత్రలు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఇప్పటికి 15. 5 పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అంతఃకరణాలు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానము అంటే పురుషుడు. ఈ అద్దంలోగా లాగా ఈ మొత్తం 25 అద్దంలో లాగానే తనలో చక్కగా ప్రతిఫలిస్తూ ఉంటే జీవుడు ఏ కొద్ది తత్వాన్ని కూడా కోరి చేపట్టలేక ఏమవుతుంది అని చులకన చేసి నీచ కర్మాలు చేస్తూ ఉంటే అతనికి చక్కని ఉత్తమ లోకాలు ఎందుకు లభిస్తాయి? బంధాను మోక్షణ క్రమ నైశ్వర్యధుర్య శాస్త్ర సమగ్ర గ్రంథంబుమాను చిద్రూపాంధునకును కర్మగతుల నగునే శుభముల్. సంసార బంధాల నుండి ముక్తిని ప్రసాదించి పరమాత్మ సంధానం కలిగించే సంపదతో నిండిన సమగ్ర శాస్త్ర గ్రంథాలను వదిలివేసినట్టి జ్ఞానరూపం చూడలేని గ్రుడ్డివానికి కర్మలు ఆచరించడం వలన శుభాలు కలుగుతాయా? చూడని జగమంతయున్ వెసజుట్టి పట్టు కలీలనే జోడులేకారయంబునంగుడి సుట్టినట్టి స్వతంత్రము గూడియుండిన కాలచక్రమం గోరి చూడని వానికే జాడగల్గును కర్మ సంగతి జారు మోక్ష పదంబిలన్. కాలచక్రము ఈ జగత్తునంతటినీ వేగంగా చుట్టుముట్టు పట్టుకొని ఉంటుంది. దానికి ఏ జోడు లేదు. చాలా వేగంగా గుండ్రంగా తిరుగుతోంది. అది స్వతంత్రమైనది. అటువంటి కాలచక్రాన్ని ప్రయత్నించి చూడని వానికి కర్మ సాంగత్యం కలిగితే అందమైన మోక్షపదం ఏ రీతిగా లభిస్తుంది?
జన్మహేతువైన జనకు నిర్దేశంబు తనకు జేయరానిదనుచు తెలిసి గుణమయ ప్రవృత్తి ఘోరాధ్వని శ్వాస నిరతుండగుచు జేయ నేరడతడు. తన్ను పుట్టించిన తండ్రి ఆజ్ఞ తనకు చేయకూడనదని తెలిసినవాడు గుణాలతో నిండిన భయంకరమైన ప్రవృత్తి మార్గంలో నిట్టూర్పులు విడుస్తూ దానిని చేయలేడు అని ఆ కుమారులందరూ తమలో తాము చర్చించుకున్నారు. వినవయ్య భూపాల మునివరేణ్యుని మాటలను వందదలవోసి వినయమలరా వలగొని అతనికి వందనంబులు నర్చి తిరిగి అన్నడు రాని తెరువు వట్టి చెయ్యననే గిరి సహజ సత్వ బ్రహ్మమయమైన పంకజనయను పాద పద్మమరందంబు పానంబు సేయుచు మత్తిల్లి నిలిచిన మానసాలి పరిణమింప విష్ణు బాడుచు దత్కీర్తి సరణి మ్రోయు మహతి సంఘటించి నారదుండు గుణ విశారదుండెందే నిజనియ జగముదన్ను సన్నుతింప. ఓ రాజా విను, ఆ నారద మహాముని మాటలను చక్కగా తలపోసుకొని వినయంగా అతనికి ప్రదక్షిణం చేసి వారు ఎప్పటికీ తిరిగి రాని దారి పట్టుకొని వెనువెంటనే సాగిపోయారు. అంటే మోక్షాన్ని పొందారు. నారదుడు కూడా సహజంగానే సత్వబ్రహ్మమయమైన పద్మాక్షుని పాద పద్మ మకరందాన్ని పానం చేస్తూ మనసు మత్తిళ్ళి నిలువుగా విష్ణువును గూర్చి గానం చేశాడు. తన గానాన్ని అనుసరించి మోగే మహతీ వీణను పట్టుకొని లోకమంతా తన్ను కొనియాడుతూ ఉండగా గుణ విశారదుడైన నారదుడు యథేచ్ఛగా సాగిపోయాడు. అప్పుడు దక్షుడు దనయులు దప్పి మహాపదముగనుట తగ నారదుడే చెప్పిన గప్పిన శోకము ముప్పిరిగొని చిత్తవృత్తి మూరింబోవన్. అప్పుడు దక్షునికి తన కొడుకులు తన మాట తప్పి మోక్ష మార్గం పట్టి వెళ్ళిపోవడం గురించి నారదుడే చెప్పగా తెలిసింది. అతనికి శోకం ముప్పిరిగొన్నది, మనసు దుఃఖంలో మునిగిపోయింది. అడలుచునున్న వచ్చి కమలాసనుడు రడిలంగ బల్కె మున్బడసిన లీలపుత్రులన పారగుణాడ్యులగాంచుచున్న నా పడతుక ఎందు బల్వురన్ బన్ను గదా శబలాశ్వ సంజ్ఞలన్ బెడగకు వారి పుణ్యముల బేర్చిన వారి సహస్ర సంఖ్యులన్. అలా దుఃఖిస్తూ ఉన్న దక్షుని బ్రహ్మ వచ్చి ఓరడించాడు. అపార గుణవంతులైన పుత్రులను కంటున్న తన భార్య అందే దక్షుడు తాను పూర్వం పొందినట్లుగానే శబలాశ్వులు అనే పేరు గల పుణ్యాత్ములను 1000 మందిని కన్నాడు. పుట్టించిన జనకునమది బుట్టిన తల పెరిగి వారు పూనిక ప్రజలం బుట్టించు వ్రతముగై కొని గట్టిగా తపమాచరింపగా జనిరివెసన్. అలా దక్షుని వలన పుట్టిన వారు తమ తండ్రి మదిలో పుట్టిన ఆలోచనను తెలుసుకున్నారు. వారు ప్రజలను పుట్టించే వ్రతాన్ని కోరారు. చేపట్టి ఆ వ్రతాన్ని తపమాచరించడానికి వెంటనే బయలుదేరారు. ఈ రీతిగా శబలాశ్వులు ప్రజలను సృష్టించడానికి తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు తపస్సు చేయడానికి బయలుదేరారు. తీర్థాలలో శ్రేష్టమైనది చూచినంత మాత్రం చేతనే తీర్థఫలాలను ప్రసాదిస్తూ సకల పాపాలను పోగొట్టుతూ తన ప్రభావము చేత అగ్రజన్ములకు ఫలసిద్ధి కలిగించేది అయిన నారాయణ సరస్సు అనే పుణ్యతీర్థం చేరుకున్నారు. ఆ నీటిని ఆచమించిన మాత్రం చేతనే వారి దోషాలన్నీ తొలగిపోయాయి అని శ్రీ సుఖమునీంద్రుడు దక్షిణ కుమారులు ఈ విధంగా చేశారు అని సుఖమునీంద్రులు పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.